హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆనంద్ భైరవి వాళ్ళ ఇంటికి ముహూర్తాలు పెట్టించుకునే సమయానికి అప్పుడే లేచి కాంచన పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తే ఎలాగా, అనన్యకి కూడా మీరు సంబంధం చూస్తానన్నారు కదా, ఇప్పుడు నిశ్చితార్థం కూడా అయిపోయింది, ఆ అమ్మాయి సంగతి ఏంటి, ఏం తేల్చారు అని చెప్పి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. చిన్నదానికి పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్దదానికి పెళ్లి సంబంధం చూస్తుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పెద్ద అమ్మాయికి చేయకుండా చిన్న అమ్మాయికి చేశారు అని అందరూ అడుగుతుంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని తగాదాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక విశ్వనాథం వాళ్ళతో కాంచన, సరే మీరంటే దులిపేసుకుంటారు, ఇదిగో ఆనంద భైరవిని చూపిస్తూ ఈవిడంటే పెద్ద మనిషి, ఈవిడి బయట వాళ్ళకి ఏం చెప్పుకుంటారు అని నిలదీస్తూ ఉండగా, ఇక ఆనంద వాళ్ళ హస్బెండ్, చూడమ్మా అనన్యకి ఆల్రెడీ సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది, కానీ మీతో చెప్పలేదు అంతే, మీరు తొందరలోనే శుభవార్త వింటారు, ప్రస్తుతానికి జరుగుతున్న కార్యక్రమాన్ని కానివ్వండి అని చెప్పి కాంచన నోరు ముయించేస్తారు ఆనంద వాళ్ళ భర్త. ఇక అప్పుడే అనన్య వాళ్ళ అమ్మ, చెప్పారు కదా ఇక కార్యక్రమాన్ని జరగని కూర్చో అని కాంచనాన్ని కూర్చోబెట్టేస్తారు. ఇక సరే పంతులు గారండి ముహూర్తాలు పెట్టండి అని ఆనంద చెప్పడంతో పంతులు గారు వచ్చే నెల 31వ తారీఖున మంచి ముహూర్తం ఉందని ముహూర్తాలు పెట్టేస్తారు. అందరూ సంతోషపడుతూ ఉండగా దర్శన్ మొహంలో మాత్రం సంతోషం కనిపించదు. ఇక శరణ్య వైపు తప్పదన్నట్టుగా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక కాబోయే దంపతులు ఇద్దరూ కలిసి పంతులు గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. మరోపక్కన దర్శన్ తన బెడ్రూమ్కి వచ్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు, ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంద అక్కడికి వస్తుంది. ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు అని దర్శన్ని అడగడంతో, అమ్మ అది అని అంటూ ఉంటే, వద్దు ఇంకెక్కువ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించొద్దు, నువ్వు విన్నావు కదా, తొందరలోనే నీ పెళ్ళి, పాత అలవాట్లని పాత జీవితాన్ని ఇక మీదటైనా వదులుకో అని చెప్పి తన ప్రేమని వదులుకోమని ఇండైరెక్ట్గా చెప్తుంది దర్శన్తో ఆనంద. ఇక వెంటనే దర్శన్ వాళ్ళ చెప్పిన అమ్మ విషయం ఆలోచిస్తూ అర్జెంటుగా నేను సమీరని కలవాలి అని సమీరని కలుస్తాడు. ఇక సమీర మాత్రం సీరియస్గా ఉండగా, ఏం మాట్లాడమేంటి సమీరా అని సమీరని అడగడంతో, నేను మాట్లాడడం కాదు దర్శన్, అసలు నువ్వేమనుకుంటున్నావో నువ్వు నాకు అది చెప్పు అని కోపంగా అడుగుతుంది. ఇక దర్శన్ మాత్రం, పెళ్లి ముహూర్తాలు పెట్టారని చెప్పాను కదా అనడంతో, ఇక సమీర, ఇది ఒక్కటేనా చెప్పావు, నేను యుఎస్ఏ నుంచి వచ్చినప్పటి నుంచి నువ్వు నాకు రోజుకొక కథ చెప్తున్నావు, ఏమైనా అన్నాననుకో అమ్మ అంటావు, సీరియస్ అయితే కోపం ఎక్కువ అంటావు, నేను చేద్దామనుకుంటే నువ్వు నాకు కావాలి అంటావు, నన్ను ఎలా చావమంటావు దర్శన్ అంటే, ఇక దర్శన్ సమీర్ అని చేయి పట్టుకోగా, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నీకేం అనిపించట్లేదా దర్శన్, నిజంగా నువ్వు కనుక నన్ను ప్రేమించుంటే నీకు నీ నోట్లోంచి ఇలాంటి మాటలు రావు, నాకు చాలా బాధగా ఉంది దర్శన్, నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావు వదిలేమని అంటే, నాకు కూడా బాధ ఉంది సమీరా అని దర్శన్ అంటుంటే, ఇక సమీర, నన్నేం చేయమంటావు అది చెప్పు అనడంతో, ఇక దర్శన్, సమీర నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రేమించుకున్న మాట నిజమే, కానీ మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అస్సలు జరగదు అని చెప్పడంతో ఒక్కసారిగా సమీర షాక్ అవుతుంది. ఏంటి జరగదు అని అంత తేలిగ్గానేస్తున్నావు, నాకన్నా మొన్న వచ్చిన ఆ శరణ్య నీకు ఎక్కువైపోయిందా అని అడగడంతో, ఇక దర్శన్, నాకు తన మీద మోజో ఇష్టమో కాదు, నేను తల ఎందుకు వంచాల్సి వస్తుందో నీకు నేను చెప్పలేకపోతున్నా, మా రోహిత్ అనే విషయంలో జరిగింది ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు, నా కొడుకు అలా చేసుండకూడదని మా పెద్దమ్మ బాధపడుతుంటే, నా కొడుకు ఇలా చేయడని మా అమ్మ నా పైన ఎంతో నమ్మకంగా ఉంది, అందరూ నా పైన చాలా నమ్మకం పెట్టుకున్నారు, నేను కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళందరూ ఏమైపోతారు అని అనడంతో, ఇక సమీర, మరి నా పరిస్థితి ఏంటి, మా అమ్మని కన్విన్స్ చేసుకుంటానని ఎప్పటికప్పుడు నాతో చెప్పుకుంటూ వచ్చే ఒక దర్శన్, మరి నా పరిస్థితి ఏంటి అని అడగడంతో, ఇక దర్శన్, నువ్వు నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకుంది, కానీ నా దగ్గర ఏ సమాధానం లేదు, నా దగ్గర సొల్యూషన్ లేదు, నన్ను మోసగాడు అనుకున్నా నేను బాధపడతాను తప్పించి ఏం చేయలేను, ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఐఎమ్ సారీ, ఇక ఐ లవ్ యూ అని దర్శన్ చెప్పడంతో సమీర షాక్ అవుతూ ఉంటుంది. ఇక అలా చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళడంతో, దర్శన్ దర్శన్ అని అరుస్తూ ఉంటుంది సమీర. అప్పుడే అక్కడికి వస్తుంది రోహిత్ వాళ్ళ వైఫ్. నువ్వు మోసపోయావు కదా దర్శన్ని ప్రేమించి అని అడగడంతో, నా దర్శన్ ఏమీ చీటర్ కాదు అంటుంది సమీర, కానీ ఆ దర్శన్ చీటర్ కాకపోయినా ఆనంద్ భైరవి పెద్ద చీటరు, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతావని తెలిసినా సరే కేర్ చేయని దుర్మార్గురాలు అని చెప్పడంతో, ఇక సమీర కూడా కోపంగా ఉండడంతో, ఆ మాట నిజమే, నేను దర్శన్ని ప్రేమిస్తున్నానని తెలుసు, కానీ కావాలనే తెలియనట్టుగా నటిస్తుంది, దర్శన్కి అప్పటికప్పుడే పెళ్ళి ఫిక్స్ చేసింది అని చెప్పడంతో, ఇక రోహిత్ వాళ్ళ వైఫ్, మరి ఏం చేయాలనుకుంటున్నావు, చేద్దామనుకుంటున్నావా అని అడిగితే, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనడంతో, రోహిత్ వైఫ్, నువ్వు ప్రేమించింది చావడానికా ఏంటి, దర్శన్తో కలిసి జీవించడానికి కదా,
నిన్ను దర్శన్కి భారీగా చేసి ఇంటికి కోడలుగా చేస్తాను అని చెప్పడంతో ఇక నిజంగానా అని సమీర సంతోషపడుతూ ఉంటే నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను ఆ ఆనంద్ భైరవ్ వల్ల ఇంట్లో అందరికన్నా పెద్ద దెబ్బ తిన్నది నేనే. నాతో గనక నువ్వు చేతులు కలిపితే ఇంటి పెద్ద కోడలుగా నేను, చిన్న కోడలుగా నువ్వు, ఇద్దరం కలిసి ఆ ఆనంద్ భైరవి నెత్తి మీద పాదాలేసి మరీ తొక్కేద్దాము. నా మీద నీకు నమ్మకం ఉంటే నాతో చేతులు కలుపు అని చెప్పడంతో వెంటనే సమీర ఆలోచించి రోహిత్ వాళ్ళ వైఫ్తో చేతులు కలిపేస్తుంది. ఇక మనిద్దరం కలిసి ఆ ఆనంద్ భైరవిని తొక్కేయడమే మనకి ఉన్న సరైన మార్గం అని ఇద్దరు ఒక్కటైపోతారు. మరోవైపు శరణ్య నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాను, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు దర్శన్, నిన్నే మాట్లాడవే అని చెప్పి మొక్క వైపు చూస్తూ మొక్కలో దర్శన్ని చూసుకుంటూ శరణ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. ఒక్కసారిగా మొక్కతో శరణ్య మాట్లాడడం చూసి షాక్ అయ్యి ఇదేంటి మొక్కతో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో చూద్దాం అని అక్కడే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాను, నీకు తెలుసు కదా విషయం, నీకు నీళ్లు పోస్తున్నాను, నీకు దర్శన్ అని ప్రేమగా ఒక పేరు పెట్టాను కదా, ఎంతో ప్రేమగా నేను నీళ్ళు పోస్తున్నందుకు ఎంతో అందమైన ఒక పువ్వుని నువ్వు నాకు ఇవ్వాలి కదా అని అంటుంటే ఇదంతా అనన్య చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య మొక్కతో నేను నీకు అంత ప్రేమనిస్తుంటే ముందు బాగానే ఇచ్చేదాను కదా పువ్వులు, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం మానేసావు, నువ్వు కూడా పువ్వులు ఇచ్చి నాతో ప్రేమగా ఉండొచ్చు కదా. ఈ శరణ్య నీ నుంచి కోరుకుంటుంది కేవలం ఒకటే ప్రేమ, దయచేసి అర్థం చేసుకో అని అంటుంటే ఇదంతా అనన్య వెనకాల నుంచి చూస్తూ చాలా సంబరపడిపోతూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక శరణ్య అంతటితో ఆగకుండా వెళ్ళి మొక్కని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెడుతుంది. వెనకాల నుంచి ఇంకో ముద్దివ్వు అని అనన్య అడగడంతో శరణ్య విని నువ్వు మాట్లాడతావా అని మొక్కని అడుగుతూ ఉంటుంది. ఇక వెనకాలన్న అనన్య అవును నాకు ఇంకొక ముద్దు కావాలి అని చెప్పడంతో వెనక్కి తిరిగి చూస్తుంది శరణ్య. అనన్య నవ్వుకుంటూ ఏంటి చెట్టుని దర్శన్లా ఫీల్ అవుతూ కౌగిలించుకొని ముద్దు పెట్టి దర్శన్ని పెట్టుకున్నట్టుగా నువ్వు ఫీల్ అయిపోతున్నావా అని అడగడంతో శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది. పోక్క అని చెప్పి శరణ్య అక్కడి నుంచి పారిపోతుంది. ఇక అనన్య మాత్రం ఈ ముద్దులు మొక్కలకు కాదు డైరెక్ట్గా వెళ్ళి దర్శన్కి పెట్టాయి అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రోహిత్ వాళ్ళ వైఫ్ మమ్మల్ని దూరం పెడతావా, మాకు ఆస్తుల వాటా అడిగితే ఇవ్వవా అని చెప్పి అంతకుముందు ఆనంద నువ్వు మా రోహిత్ని ప్రేమించావా వాడి వెనకాల ఉన్న ఆస్తిని ప్రేమించావా అని అడిగిన విషయాన్ని తలుచుకుంటూ కోప్పడుతూ ఉంటుంది. ఇక రోహిత్ వాళ్ళ వైఫ్ నీ కొడుకు విషయంలో చాలా నమ్మకం పెట్టుకున్నావు కదా, రోహిత్ విషయంలో ఏదైతే జరిగిందో ఇదిగో నీ కొడుకు విషయంలో కూడా జరగబోతుంది, వేరే సంబంధం ఫిక్స్ చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా, నేను ఎలాగైనా సరే సమీరకిచ్చి దర్శన్కి పెళ్లి చేస్తాను. ఏ ఉమ్మడి కుటుంబానికైతే నువ్వు సరిపోవని నన్ను అన్నావో అదే ఉమ్మడి కుటుంబాన్ని సమీరాని పెళ్లి చేసి సమీరాని ఒక అస్త్రంలా వాడి నీ ఉమ్మడి కుటుంబ కోటని దెబ్బతీస్తాను, సమీరాని వాడుకొని నిన్ను తల దించుకునేలా చేస్తా నేను అని కోపంతో రగిలిపోతూ ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. తలుపు దీంతో రోహిత్ తాగి ఇంటికి వస్తాడు. ఇక రోహిత్ వాళ్ళ వైఫ్ ఏంటి రోహిత్ నువ్వు తాగొచ్చావా అని అడిగితే అవును నీలాంటి పెళ్ళాలంటే తాగకుండా ఎలా వస్తాం అంటే నేనేం చేశాను అని అడగడంతో తను అబ్బో పెద్ద పతిత్తులా మాట్లాడొద్దు నువ్వు, రోహిత్ నా కుటుంబం ఏమన్యాయం చేసిందే, నా పిన్ని పైన నువ్వు పగ ఎందుకు పెట్టావే, నీ దగ్గర ఆన్సర్ లేదని నాకు తెలుసు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని అందరిని వదిలేసి వచ్చేసాను, ఎప్పటికైనా నన్ను దూరం చేసినందుకు వాళ్ళు తప్పు తెలుసుకుని నన్ను దగ్గర తీసుకుంటారనుకుంటే నేను కూడా తప్పు చేశాను నాకు తెలుసు, కానీ ఎప్పటికైనా మా పిన్ని కాళ్ళపైన పడి క్షమాపణ అడగాలని అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలని నాకు ఎప్పుడూ కోరికగా ఉండేది, నా ఆశలు కోరికలన్నీ చంపేశావు, వాళ్ళకి నేను దగ్గరే అన్ని దారులు మూసేశావు అని అంటూ ఉంటాడు. నువ్వుండగా నా ఆశలు ఏమీ నెరవేరవే అని అంటుంటే ఇక రోహిత్ వాళ్ళ వైఫ్ మాత్రం నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు, నువ్వు ఇలా తాగుతూ ఉంటే అని అనగా ఇక రోహిత్ ఓహో రోహిత్ నువ్వు ఇలా తాగుతూ ఉంటే ఎలాగా, నిన్ను నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడతావు కదా నువ్వు, దొంగేడుపులు ఏడవద్దే దయచేసి నాకంతా తెలుసా నీ గురించి అని ఇక రోహిత్ వెంటనే బెడ్ పైన పడిపోతాడు. ఇక రోహిత్ వాళ్ళ వైఫ్ నువ్వు ఇలా తాగొస్తే బాధపడుతున్నాను అనుకుంటున్నావా, నేను సంతోషపడతా, నువ్వు ఇలాగే అసమర్థుడిగా ఉంటే నాకు అంత మంచిది, నువ్వు నా మాట వింటావు, నిన్ను అస్త్రంగా వాడుకొని ఆ ఆనంద్ భైరవి మీద పగ తీర్చుకుంటా ఉంటా, ఆస్తిలో వాటా నాకు రాదని అంటుందా, ఎలాగైనా సరే నీ దగ్గర సంతకం పెట్టించుకొని ఆ ఆస్తిలో వాటాని నేను ఎలాగైనా తీసుకుంటాను, వెంటనే లాయర్ని కలవాలి అనుకుంటుంది. మరో పక్కన విశ్వనాథం అంతకుముందు శరణ్యని కాంచన నోరు మూసుకొని పైకి తీసుకొచ్చిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే విశ్వనాథం వాళ్ళ వైఫ్ వచ్చి ఏంటండి ఏదో టెన్షన్లో కనిపిస్తున్నారు, ఏమైందండి అని అడుగుతుంటే నాకెందుకో కాంచన గురించి చాలా టెన్షన్గా ఉంది అని విశ్వనాథం చెప్పడంతో ఎందుకండి అని అడుగుతుంది.